క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. బిషప్ గారి ఆశయాలు నెరవేరాలి. బిషప్ గారి ఆశయాలు, బిషప్ గారి ఆశయాలు. జిందాబాద్ 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 జిందాబాద్. క్రైస్తవ ఐక్యత జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. క్రైస్తవ ఐక్యత జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. క్రైస్తవ ఐక్యత జిందాబాద్. దళిత క్రైస్తవుల్ని రాజ్యాంగంలో సమకూర్చాలి. రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రాజ్యాంగం ప్రసాదించిన మత హక్కుని అమలు చేయాలి. రాజ్యాంగం ప్రసాదించిన మత హక్కుని అమలు చేయాలి. రాజ్యాంగం ప్రసాదించిన మత హక్కుని దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా. మతపరంగా షెడ్యూల్డ్ కులాల క్రైస్తవులకి తర్వాత ముస్లింలకి దాన్ని ఇవ్వకుండా వ్యతిరేకించారు. దానికోసం అని చెప్పి 1950 ఆగస్టు 10వ తేదీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. 74 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది అన్యాయమైనటువంటి నిబంధన అని కూడా మేము ఆర్డినెన్స్ని కూడా చెప్తూ ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఖమ్మం పట్టణంలో ఒక నిరసన దినంగా పాటిస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు కూడా మేము కలెక్టర్ గారి ద్వారా ఒక మెమరాండాన్ని సమర్పించాం.